ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆర్టీసీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న బస్ పాస్ల ఛార్జీలకు బదులు పెంచిన బస్ పాస్ ఛార్జీలు అమలులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు పెరిగిన బస్ పాస్ ధరలు గుదిబండగా మారాయని విద్యార్థులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు సిటీకి రావాలంటే కేవలం బస్సులే దిక్కని అంటున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం మరొకసారి బస్ పాస్ ఛార్జీల పెంపుపై పునరాలోచన చేయాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ముందే ఆర్టీసీ విద్యార్థులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం బస్ పాసుల ధరల పెంపుతో విద్యార్థులకు చాలా పెనుభరంగా మారనుంది. సో ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పదని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అసలు ఇటు టోల్గేట్ ఉన్న రోడ్లలో కూడా దాదాపు 10 రూపాయలు ఛార్జీ పెంచినట్లు కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. విద్యార్థుల బస్ పాస్ ధరలకైతే అమాంతం రెక్కలు వచ్చాయని చెప్పాలి. అసలు ఎందుకు ఈ ఆర్టీసీ ఈ విధంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థుల మీద పెనుభారాన్ని ఎందుకు మోపాల్సి వచ్చింది? సో ఈ తదితర అంశాల మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం పీడిఎస్ విద్యార్థి సంఘ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడి మనం మరో విషయాలు తీసుకొచ్చాం. ప్రస్తుతం మన దగ్గర పీడిఎస్ ఆల్ ఇండియా విద్యార్థి నాయకుడు ఆజాద్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రస్తుతం ఆజాద్ చెప్పండి, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు ఏకంగా పెంచేసిన పరిస్థితి. అసలు దీంతో చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులపై కూడా చాలా పెనుభారం పడుతుందని చెప్పేసి కూడా విద్యార్థులు వాపోతున్న పరిస్థితి. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా విద్యార్థులను అడ్డు విడిచేటువంటి పరిస్థితిగా దీన్ని మనం చూడొచ్చు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మీరు ఇప్పటి వరకు విద్యార్థులకు చేసినటువంటి మంచి పనులు ఏంటి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ బకాయిలు ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదు. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండానే ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఛార్జెస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. హాస్టల్ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మెస్ ఛార్జెస్ మీరు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవి ఇవ్వకుండానే గతంలో మీరు యూనివర్సిటీల పరిధిలో ఎగ్జామ్ ఫీజులు పెంచారు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇలాంటి ఛార్జీల భారాన్ని విద్యార్థులపైన మోపడం వల్ల విద్యార్థులందరూ విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజు బస్సులలో బస్ పాసులు తీసుకునేటువంటి పరిస్థితి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మాత్రమే బస్ పాసులు తీసుకొని విద్యా సంస్థలకు హాజరవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇలాంటి స్థితిలో మీరు బస్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది విద్యార్థులకు దారుణమైనటువంటి భారంగా పడేటువంటి అవకాశం ఉంది. తక్షణమే మీరు విద్యార్థులకు భారమైనటువంటి బస్ పాస్ ఛార్జీలను తక్షణంగా ఉపసంహరించుకోకపోతే విద్యార్థులకు ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సో మరో పీడిఎస్ నాయకుడు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మనకు అందుబాటున్నాను. సో వెంకటేష్ చెప్పండి, సో ఆర్టీసీ ఈ ఆలోచన తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఇంత సడన్గా రాత్రికి రాత్రే బస్ పాసుల ధరల పెంపు విషయం అనేది కొంత ఆవేదన కలిగించే అంశం అని చెప్పుకోవాలి. సో ఆర్టీసీకి రాత్రికి రాత్రే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం కూడా వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వము జేబులు నింపుకోవడానికి అనేది మేము భావిస్తూ ఉన్నాము. ఈ మాట ఎందుకంటుందంటే రాష్ట్రం అప్పుల్లో ఉందన్నారు. రాష్ట్రంలో అప్పు ఉంది అంటే విద్యార్థులు బస్ పాసులు పెంచి రాష్ట్ర అప్పును మీరు తీర్చగలుగుతారా? మీరు విద్యార్థులకి ఉచిత బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత బీఆర్ఎస్ టైంలో బస్ ఛార్జీలు పెంచినప్పుడు ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు రోడ్లెక్కి ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఇటు మీ ప్రభుత్వంలో ఇటు బస్ ఛార్జీలు పెంచడం అంటే మరి విద్యార్థులకి రవాణా సౌకర్యాన్ని కల్పించకపోకుండా చేయడమేగా మీ భావన. మేము అంటా ఉన్నాం, ఈరోజు బస్సులు ఎక్కే వాళ్ళు ఎవరండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మాత్రమే ఎక్కుతున్నారు. తక్కువ ఛార్జెస్ ఉంటాయి, రవాణా సౌకర్యంతో వెళ్ళొచ్చు అని చెప్పేసి. అంటే హాస్టల్లో సరైన సౌకర్యాలు అకామిడేషన్స్ ఉండవు, ఇట్లా బస్సుల ద్వారా రవాణా సౌకర్యం ద్వారా వెళ్ళాలని చెప్పేసి విద్యార్థులందరూ బాగుంటుంది. ఈరోజు బస్ పాసులు తక్కువ ఛార్జెస్ ఉంటాయని చెప్పేసి బస్ పాసులు తీసుకొని బస్ ఎక్కే సందర్భాలు కనబడతా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం హయాంలో కనీసం వాళ్ళు బస్ ఎక్క కూడా ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందనేది మాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతాము, అయ్యా మీరు తక్షణమే మీరు విద్యార్థుల పక్షాన్ని నిలబడాలని తలుచుకుంటే మీరు ఖచ్చితంగా విద్యార్థులకు ముందు బస్ పాసులు ఉచితంగా ఇవ్వండి. మీరు చదువుకున్నటువంటి మహిళా విద్యార్థుల వరకు అయితే ఉచిత ఉన్నది. మరి జెంట్స్కైనా కానీ మీరు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆ రకమైన ఆలోచన చేయాలని, చేయకుంటే కనుక విద్యార్థులకి
పురుష విద్యార్థులకి ఉచిత బస్ పాస్ వచ్చేంత కూడా మేము పీరియస్గా ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ భారంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకి దీనివల్ల విద్యార్థులు కూడా విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అనేక మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోనూ ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ కాలేజీలను చదువుకునే పరిస్థితి ఉన్నది. కేవలం వాళ్ళ గ్రామాల నుంచి నగరాలకి రావాలంటే కేవలం అది బస్సు రవాణా ద్వారా మాత్రమే వస్తున్నారు. దానికి బస్ పాస్ తీసుకొని వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ఆలోచన వల్ల ఆ గ్రామీణ విద్యార్థులకి విద్య అనేది దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని వెంటనే పునరుద్ధరించుకొని బస్ పాసులు తాము ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము పీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చూశారు కదా, పూర్తిగా మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మహిళలు బస్సులు ఎక్కే మహిళల సంఖ్య రోజు రోజు కూడా ఎక్కువగా పెరుగుతుంది. సో దీని ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి బకాయిలు రాకపోవడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో వెళ్ళే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ టోల్ మీద 10 రూపాయలు, అలాగే ఈ బస్ పాసులు అంటే మిగతా గత్యంతర పరిస్థితులు లేక టోల్ గేట్లలో 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్, అలాగే ఈ బస్ పాసుల మీద కూడా కొంత అదనపు ఛార్జీలు పెంచితే ఎంతో కొంత ఆర్టీసీకి లాభదాయకంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు ఈ ఛార్జీలు పెంచారని చెప్పేసి కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, అటు పేద మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, ఎవరైతే బస్సులలో ప్రయాణిస్తారో వారు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఉంటే వాళ్ళు విద్యను ఎలా అభ్యసిస్తారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా పెంచిన బస్ పాస్ ఛార్జీలపై పునరాలోచన చేసి బస్ పాస్ కూడా పూర్తిగా విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి.